మీ నాన్నగారు నువ్వంటే చాలా ఇష్టం కదా. ఎందుకో ఆయన నీ గురించి చెప్తుంటే ఆయన మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. నేను అబద్ధాలు చెప్తాను, కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పలేకపోయాను. నా పరిస్థితి ఆలోచించు. నీ పరిస్థితి ఏంటి? అంటే ఏంటి ఆఫీస్కొచ్చి వెరిఫికేషన్ చేస్తాడా? అది నీకు రుక్మిణి చెప్పింది, ఆడు చెప్పలేదా? ఇప్పుడు ఆయనకి నాకు మధ్య ఫార్మాలిటీస్ ఎందుకమ్మా? ఏయ్, నువ్వు వాడిని వెనకేసుకొస్తావు నాకు తెలుసులే గాని ఎవరిని ఎంక్వైరీ చేస్తాడ్రా? ఆ వాచ్మెన్ గాడినా? రేయ్, ముందు ఆ బొక్కగాడి ఫోన్ నెంబర్ ఎవరా నాకు? రుక్మిణి, ఫోన్ నెంబర్ ఇవి బొక్కగాడిదని నీకేమన్నా వినిపించిందా? లేదే. ఎవరి ఫోన్ నెంబర్? లెస్ నాలెడ్జ్ మోర్ కంఫర్ట్. ఇప్పుడు అంకుల్ గారి ఫోన్ నెంబర్ ఎందుకమ్మా? నా తెలియక అడుగుతాను. మా డాడీదా? అయి ఉండలే, ఏదో బిజినెస్ అయి ఉంటది. బిజినెస్. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికెళ్ళి రుక్మిణి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫికేషన్ చేస్తా. ఇదిగో ఇటువంటి ఆప్షన్ లో పెట్టుకో చెప్తున్నాను. ఏమంటున్నారా ఆంటీ? ఏం లేదు, హైదరాబాద్ వచ్చి నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుందంట. అమ్మ బాబోయ్. అమ్మ బాబోయ్య, నువ్వేం భయపడుకో, మా అమ్మకని సీన్ లేదా. ఊరే, ఫోన్ పెట్టలేదురా, నాకంత సీన్ లేదంటావా? రేపే హైదరాబాద్ వస్తా. అమ్మా ఉత్తనే అమ్మా, జోక్ చేహాను. వచ్చేస్తుంది. రుక్మిణి, నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే నువ్వెందుకు అమ్మ బాబోయ్ అన్నావు? అది నేను చెప్తాను కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ డాడీ మీటేరు అనుకో, గొడవ అవుతుంది, అందుకే అలా ఉంది. గొడవలు ఎందుకు అవుతాయి? అదంతా పక్కన పెట్టు. వాళ్ళ ఇంటికి తెలియవు, నువ్వు ఆఫీస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయమని అదవేడలు ఎందుకు ఇచ్చావు? అంటే నీకు చెప్తే నువ్వు వెళ్ళనివ్వవని. ఆయన అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఆయన ముందు ఇవన్నీ నడవు అని. ఇంకా వేరే ఆప్షన్ లేక నీ గురించి నిజాలని చెప్పేశాను. ఏ ఆప్షన్ లేక ఇలాంటి ఎదవ ఆప్షన్ ఎత్తావా? ఆఫీస్ లో దొరికిపోతేనా? దొరికిపోవడం ఏంటి? అంటే ఆఫీస్కి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నువ్వు అసలు జాబ్ చేస్తున్నావా? అంటే ఇన్నాళ్ళు అబద్ధాలు చెప్తున్నావా? ఆపండి. రుక్మిణి, నేను ఏదని చెప్తున్నా రుక్మిణి. ఆఫీస్లో నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఆఫీస్లో నేను వర్క్ చేయట్లేదని చెప్పి అందరూ మేనేజర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అందరికన్నా లో సాలరీ నాదే, అందుకే అందరి దగ్గర అప్పులు చేశాను కూడా. ఈ విషయంలోనే మేనేజర్కి నాకు చాలా గొడవలైంది. అందుకే ఆఫీస్లోంచి నన్ను తీసేస్తారని కూడా అంటున్నారు. నాకు ఈ జాబ్ అసలు నచ్చదు రుక్మిణి. నాకు మా శారీ బిజినెస్ అంటేనే ఇష్టం. మా అమ్మ అసలు చేయనివ్వదు. అందుకనే ఈ ఆఫీస్లో శారీలు, ఆన్లైన్లో శారీలు అమ్ముతూ ఉంటాను. అందుకే రూమ్ కూడా తీసుకున్నా. అదంతా కాదు రుక్మిణి, నువ్వు అనుకున్నట్టు బ్యాడ్ బాయ్ని కాదు, అలా అని గుడ్ బాయ్ని కూడా కాదు. ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఈ సమాజం దగ్గర, పేరెంట్స్ దగ్గర దాచే ఒక నార్మల్ యావరేజ్ బాయ్ని. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే పెరిగాను కూడా. ఆ విషయాలు నీకు ముందే తెలుసు, మీ నాన్నగారికి ఈ మధ్యనే తెలిసింది. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నీకు ఈ యావరేజ్ బాయ్ ఓకే కదా? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు రుక్మిణి? నా గురించి కూడా నీకు చెప్పాలి మదన్. నేను నా అనుకున్నట్టు గుడ్ గర్ల్ని కాదు, బ్యాడ్ గర్ల్ని కాదు. నేను కూడా ఒక యావరేజ్ అమ్మాయినంతే. అందరి ముందు ఒకలా ఉంటా, నాన్న ముందు ఇంకోలా ఉంటా. అంటే నాన్నకి తెలియకుండా చాలా తప్పులు చేశాను. టూర్స్కి వెళ్ళాను, ఆయన స్ట్రెస్ తట్టుకోలేక మందు, సిగరెట్ కూడా అలవాటు చేసుకున్నాను. ఇంకో పెద్ద అబద్ధం, నువ్వు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్వి కాదు, థర్డ్ బాయ్ ఫ్రెండ్వి. నాకు 2 సార్లు బ్రేకప్ అయింది. వాళ్ళిద్దరితో బ్రేకప్ అయ్యాకే నాకు నువ్వే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను. ఇంకొక విషయం మదన్, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు కంటే ఈరోజు ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాను. లైఫ్లో నువ్వు ఎలాంటి మిస్టేక్ చేసినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నీకు సపోర్ట్ చేస్తాను.